మా తెలుగుదేశం ఒరిజినల్ కార్యకర్తల మీద, నాయకుల మీద మీ దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. ఇది మీకు కరెక్టా అని అడుగుతున్నానన్న. డైరెక్టర్ శ్రీధరన్ననే అడుగుతున్నా, ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా. ఎందుకంటే మేమందరం మీ కష్టం కోసం పనిచేసిన వాళ్ళం. మేము కానీ, జన సైనికులు కానీ, జనసేన వాళ్ళు కూడా మాతో కలిసి మీ యొక్క గెలుపుకి కారణమైన వ్యక్తులు, ఏం ఆశించకుండా కష్టపడి మీకోసం తిరిగి చేసిన వ్యక్తులన్నా ఈరోజు వాళ్ళ మీద, మా మీద మీరు చేస్తున్నటువంటి ఆకృత్యాలు, దౌర్జన్యాలు ఏమిటి అని అడుగుతున్నా. తప్పు శ్రీధర్ అన్న. ఎందుకంటే మేము ఎప్పటికీ మీ మనుషులమే. ఈరోజు వాళ్ళు వచ్చారు, పోతారు, ఉంటారు లేదో మనకు తెలియదు. కానీ ఎల్లడికాలం మేము మిమ్మల్ని ఎంట పెట్టుకొని ఉన్నాం. మమ్మల్ని వాళ్ళు చెప్పిన మాటలు విని మా మీద దౌర్జన్యాలు రావటం, మా మీద కేసులు పెట్టడం, మా మీద ఇబ్బందులు పెట్టడం, అది చాలా తప్పుగా మేము భావించుకుంటున్నామన్న. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి కేడర్ తెలుగుదేశం పార్టీకి ఉందన్న. ఇక్కడ జన సైనికులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్టుకోవడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. దానికి మీరు ప్రోత్సహించడం ఏందనేది అడుగుతున్నా. నిన్న ఒక చిన్న ఉదాహరణ జరిగిందన్న, ఒక చిన్న సన్నివేశం. నేను గతం 2014 సంవత్సరం గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి తెలుగుదేశం వచ్చిన తర్వాత ఎంతోమంది పేదలు, ఇప్పుడు ఇరిగేషన్ ల్యాండ్ అనేది మన లేకు కాలనీ నుంచి డైకాస్ అంతా ఉందన్న. చాలామంది పేదలు నా దగ్గరకు చాలా, మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాము, ఏదన్నా మీరు సహకరిస్తే ఆడొక చిన్న ఇల్లు వేసుకుంటే అయ్యా అది ఎప్పటికైనా పోయే స్థలాలే, మీరు వేసుకునే పని తీసుకోండి. అది ఎంతో కొన్ని వందల మంది వేసుకున్నారు. దాంట్లో మనతో బాగా కష్టపడి తిరిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకు కూడా మనం సహకరించి వాళ్ళు మన పార్టీలో తిరిగినాలని సరే వేసుకోమని చెప్పామని అయిపోయింది. ఎప్పుడు 2014. ఇప్పుడు కొత్తగా ఎవరైతే కష్టపడి వాళ్ళు ఇల్లు వేసుకొని కట్టుకొని వాళ్ళు శుద్ధంగా నివాసం వింటూ పిల్లకాయలు పేద పిల్లకాయలు చిన్న పిల్లకాయలు పెట్టుకొని ఇళ్లలో ఉంటే ఆల్ ఆఫ్ సడన్ ఏమీ చెప్పకుండా ఒక ఎంఆర్ఓ, రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, పోలీసు వాళ్ళు మొత్తం వాళ్ళ ఇళ్ళ మీద ఒక జేసీబీ తీసుకొచ్చి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఓన్లీ ఒక 2 ఇళ్ళని టార్గెట్ చేశారు అన్న. ఓపెన్గా చెప్తున్నా, ఆ 2 ఇళ్ళలు కూడా ఎవరంటే విపరీతమైన కష్టపడి చేసినటువంటి జన సైనికులు. ఒకటి వాళ్ళందరికీ నేను సహాయం చేశాను. నేను కూడా ఓపెన్గా చెప్పుకున్నా, ఒక 20 అంకణాల స్థలం నేను కూడా పెట్టుకున్నా. నాకే సొంత ఇల్లు లేవు, పడలేదు. అది ఇప్పుడు 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఈ జేసీబీలు మొత్తం వచ్చి ఏం లేకుండా దాన్ని వెంటనే కూల్చివేయని ఆదేశాలతో వచ్చారు. మేము అడిగాం ఏం జరుగుతుందన్నా అని. ఏం జరుగుతుందంటే మనతో తిరిగిన ప్రజలు జన సైనికుల్లో వెళ్ళిపోతే వీళ్ళకి బాధ. ఏం వాళ్ళు పానించుకోకుండా మీరు పట్టుకోవచ్చు కదా. వాళ్ళు ఎందుకు పానిస్తున్నారు? టీడీపీలో నుంచి వాళ్ళు వెళ్ళిపోయినారు, మీకు కక్ష కట్టిరి, వాళ్ళ మీద బాధ, వాళ్ళ ఇల్లు కూల్చేయాలా? ఏమి ఆ బాధ మీకు అని అడుగుతున్నా. వాళ్ళు మన గెలుపులో సహకరించిన వాళ్ళు కాదా? మనం ఈరోజు అధికారంలో ఉంటే వాళ్ళు మనల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు కాదా? ఎంతో నిస్వార్థంగా మనకు పనిచేసిన వాళ్ళు కాదా? వాళ్ళ మనుషులు మన మనుషులు కాదా? నేను వెళ్ళి అడిగితే వెంటనే అరే ప్రశాంత్, ఇది మొత్తం కలెక్టర్ నాయన, కలెక్టర్ కాడి నుంచి వచ్చింది, మనం ఏం చేయలేం అని. అట్లా కాదన్నా, నేను ఓపెన్ చెప్తున్నాను, అది తప్పే. ఇరిగేషన్ స్థలంలో ఇల్లులు కట్టుకోవడం తప్పు, ఎవరికైనా తెలిసిందే. కానీ మీరు ఒక మాట చెప్పి కలెక్టర్ గారి కథ ఎంక్వైరీలు వేయించుకొని లేకపోతే ఏదో చేసుకొని వాళ్ళకి ఏదో న్యాయం చేయాలి. కానీ వెంటనే వచ్చి కొట్టేయడం ఏందన్నా అంటే కలెక్టర్ గారు చెప్పారయ్యా, కలెక్టర్ గారు చెప్పారు. సరే గిరన్న కాడికి పోతున్నాయి అన్న. ఏందన్నా ఇది? నేను మీ పనిచేసేవాడిని, మీరు ఇంకా మమ్మల్ని ఆహ్వానం లేదు, ఏమీ లేదు, అయినా మేము సిగ్గు, శరము, లజ్జ, మానం, మర్యాద మానుకొని మీ చుట్టూ తిరగదు. ఎందుకంటే అది మీకోసం కాదన్న, తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో తిరిగేవాళ్ళం అన్న మేము. మీరు కనీసం ఒకసారి పిలిస్తే ఖచ్చితంగా వస్తాం. మాకు పిలుపులు లేవు, పాడులు ఏం లేవు. మీ దగ్గరికి వచ్చి మీ చుట్టూ అన్న నమస్తే నమస్తే అని మీరు పట్టించుకోలేదు. సరే మీకు ఇష్టం లేనప్పుడు మనం రావడం కూడా పోలే. కానీ మా కార్యక్రమాలు, తెలుగుదేశం కార్యక్రమాలన్నీ మేము చేయడం జరిగిందన్న. వాళ్ళు శ్రీధరన్న దయచేసి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీరు ఆల్రెడీ మాతో చెప్పున్నది ఏంటంటే ఉన్న యథార్థాన్ని నేను పరిశీలిస్తానయ్యా, చెప్పుడు మాట్లాడినన్నా. ఇప్పుడు జరిగేదంతా అదే కదన్నా. ఈ చెంజెప్పులు ఏదో వేస్తున్నారు, మీ చుట్టూ ఉండేవాళ్ళే కదా. వాళ్ళని పెట్టుకొని అసలైన మా లాంటి కార్యకర్తల నాయకుల్ని మీరు ఏ రకంగా మమ్మల్ని విస్మరించి చేస్తున్నారని